వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీవ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి 3 hours క్యాంపింగ్ వచ్చేసి చేయబోతున్నాం అనమాట. సో ఎప్పట్లాగానే అంటే ఇదే ఫస్ట్ టైం సో మనది. సో 3 hours క్యాంపింగ్ 3 hours అనుకున్నా 2 hours క్యాంపింగ్ వచ్చేసి మనం చేయబోతున్నాం అనమాట. సో అందులో రిచ్ బడ్జెట్, మిడిల్ బడ్జెట్, పూర్ బడ్జెట్ అనమాట. 2 hoursలో సర్వైవ్ కావాలన్నమాట వాళ్ళ ప్లేసెస్లో. సో ఇప్పుడు మనం వాళ్ళ సర్వైవల్ ప్లేసెస్ని చూసేద్దాం రండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పూర్ బడ్జెట్కి వచ్చేసి టూ ఫ్రూటీ బాటిల్స్ అండ్ ఒక చిన్న వాటర్ బాటిల్ విత్ 1 cup వచ్చేసింది అనమాట. సో తనకు ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ లైన్ నుంచి అక్కడ వరకు అనమాట తనకు ప్లేస్. సో ఇప్పుడు మనం మిడిల్ బడ్జెట్ చూసినట్లయితే సో ఒకటి బింగో ప్యాకెట్ అండ్ ఒకటి డైరీ మిల్క్ అండ్ ఒక హల్కా పుల్కా అండ్ ఒకటి తేడేమేడే అండ్ 1 వాటర్ బాటిల్ అనమాట. సో రిచ్ వాళ్ళకి పెద్ద వాటర్ బాటిల్ వచ్చింది. సో అందుకే తిరిగి హాఫ్ అనమాట వాటర్ ఇందులో. సో ఇక్కడ మీరు మిడిల్ బడ్జెట్ చూసినట్లయితే తనకి ఇక్కడ నుంచి చాలా లాంగ్ ప్లేస్ అనేది వచ్చిందనమాట. సో రిచ్ వాళ్ళకి చూసినట్లయితే మీరు సోఫా అనమాట. సోఫాలో 2 hours సర్వైవ్ కావాలి. సో రిచ్ వాళ్ళకి వచ్చేసి మీరు చూసినట్లయితే సో 1 బింగో ప్యాకెట్, సోయా స్టిక్స్, 1 cup కేక్ అండ్ ఒక ఫ్రూటీ అండ్ ఒక డైరీ మిల్క్ అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వాటర్ బాటిల్ ఫుల్ వాటర్ విత్ 1 glass అనమాట, కూల్ వాటర్. సో ఇప్పుడు మనం వచ్చేసి చీట్స్ వేసి ఎవరికి ఏ బడ్జెట్ వస్తుందో వాళ్ళు 2 hours సర్వైవల్ ఛాలెంజ్ కావాలి. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 3 చీట్స్లో బడ్జెట్ వచ్చేసి రాసి పెట్టాను అనమాట. సో వీటిని షఫిల్ చేసేసి ఎవరికి ఏ బడ్జెట్ వస్తుందో మనం వచ్చేసి చూసేద్దాం. షఫిల్ వచ్చేసి చేసి లైన్ వైజ్గా పెడుతున్నాను అనమాట. పైకి వేసేసాక సో నేను ఒక చీట్ తీసుకున్నాను. సో చెరొక చీట్ వచ్చేసి తీసుకున్నాను అనమాట వీళ్ళిద్దరు. సో చూసేద్దాం. ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారు? నేను ఓపెన్ చేస్తాను. చేయి. మిడిల్. సో మిడిల్ వచ్చిందనమాట మా తమ్మునికి. మీరు ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే మిడిల్ వచ్చేసింది. సో ఇప్పుడు చుట్కీ ఓపెన్ చేస్తుంది అనమాట. పూరే. సో చుట్కీకి వచ్చేసి పూర్ వచ్చింది. మీరు ఇక్కడ మంచిగా క్లారిటీగా అయినా కానీ మేము హ్యాపీ అనేది అయినా కానీ పూర్ వచ్చేసింది అనమాట. సో మనకి ఏమొచ్చిందంటే రిచ్. సో మనకి వచ్చేసి రిచ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం సర్వైవల్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనం రిచ్ కాబట్టి సోఫా పైన మంచిగా ఉండొచ్చు. ఇక వాళ్ళిద్దరు చూసినట్లయితే కింద గైస్ అలానే నాకు మెత్త. సో మిడిల్ క్లాస్ బడ్జెట్కి వచ్చేసి ఒక మెత్త వచ్చిందనమాట. సో పూర్కి ఏం బడ్జెట్ రాలన్నమాట. సో ఎంతసేపు రిచ్ బడ్జెట్ వాళ్ళకి ఏమేమి వచ్చినాయని చూపించినా కదా. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి కరెక్ట్ 3 o'clock అవుతుంది గాయస్. కరెక్ట్ 3 o'clock అవుతుంది. సో మనం 5 వరకు సర్వైవల్ ఛాలెంజ్లో ఉండాలన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద సర్వైవల్ ఛాలెంజ్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఏం తినబోతున్నామంటే సో మనం బింగో వచ్చేసి తినబోతున్నాం గైస్. సో చూడండి. బింగో జ్యూస్ తినబోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడికి వెళ్ళి అదంతా చేసినాం కదా. ఇప్పుడు మనం వాటర్ అయితే తాగిపోతున్నాం. నాకైతే హాఫ్ వాటర్ కప్ వచ్చింది ఒకటి. ఓకే ఇప్పుడైతే మన పూర్ బడ్జెట్ పక్కనే కనిపిస్తుంది కదా. ఎస్ పూరే. ఓకే. అయ్యో ఈ ఫోన్ ఒకటే జారుతుంది ఫ్రెండ్స్, అందుకే బాయ్ బాయ్. హాయ్ గాయస్, మనమైతే ఇప్పుడు చిన్న వాటర్ బాటిల్ వచ్చింది. 2 hours దీంతోనే సర్వే కావాలి. ఇప్పుడు నేనైతే వాటర్ బాటిల్
బాయ్ గైస్. చూసిరు కదా వాళ్ళందరూ ఎట్లున్నారో, మనం వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నాం సోఫాలా. ఇప్పుడే ఇంకా లేస్ కంప్లీట్ కాలే గైస్, బింగో కంప్లీట్ చేసేస్తున్నాం. సో మీరు చూడండి గైస్, మిడిల్లో ఎట్లా వండుకుని చూడండి, దర్జా బహారాజ్ లాగా వండుకుంది గైస్. బట్ మనకి సోఫా వచ్చింది కదా, చెప్పడం మర్చిపోయినా, మనకు ఒక పిల్ల కూడా వచ్చింది గైస్, ఫ్లవర్స్ రిచ్ అన్నాక అంతా మాత్రం ఎంజాయ్ చేయాలి గైస్. పాపం పూరాకి చిన్న వాటర్ బాటిల్ వచ్చింది, సో అందుకే సర్వైవ్ కాలేకపోతుంది అనుకుంటా. బట్ సర్వైవ్ కావాలి కదా యూట్యూబ్ ఛానల్ కోసం. సో లేకపోతే ఛానల్ నుంచి తీసేస్తానంట గైస్. ఎందుకు తీసేస్తావు? ఎందుకంటే ముందే ఇది మంచి ఇంతకైనా కష్టపడి చేస్తున్న వీడియో కాబట్టి ఆ మాత్రం ఉండాలి. అవి తీసేస్తాడంట గైస్. సో తర్వాత కలుసుకుందాం గాయస్. ఇప్పుడైతే మనం వాటర్ తాగిన తర్వాత ఆకలి అవుతుంది, అందుకే ఇప్పుడు మనం డైరీ మిల్క్ తినపోతున్నాం. 1 minute ఓపెన్ చేస్తున్నా. ఓకే, డైరీ మిల్క్ అయితే వచ్చింది చూడండి. రిచ్ చూసారా పైన ఉంది. ఇప్పుడైతే మన పూరామని చూపడుతుంది చూడండి. మన పూరామ చూసారా గాయస్, ఇప్పుడే మజా అవుతుందంట. మళ్ళీ 2 hours ఏం అవుతుంది మనది మిడిల్ బడ్జెట్, దాంట్లో మనం సర్వే కావాలి. హాయ్ గైస్, నేనే మీరు ఇచ్చామని ఇప్పుడే బింగో వేసి వచ్చేసి అయిపోయింది అనమాట. ఇక మనం క్యాష్ ఎక్కడ ఆడేది కాబట్టి ఇక్కడనే ఉంచుకోవాలి. సో దీనికి వెళ్ళి కిందికి దిగదు కాబట్టి ఎవరి బాక్స్లో వాళ్ళే ఉండి కెమెరా వచ్చేసి షేర్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి తెచ్చుతారు. సో మనం రిచ్ వాళ్ళం కాబట్టి ఇట్లా ఈ వాటర్ బాటిల్ వాటర్ కూల్వి పోసుకున్నాం అనమాట. ఇది 2 hours వరకు చల్లగా కూడా వేడి కూడా కావు గైస్, అట్లాంటి వాటర్ బాటిల్ ఇవి. సో ఇప్పుడు మనకు కొన్ని కూల్ వాటర్ కావాలి. మీకంటే అట్లా మీరు రిచ్ కదా అంతే గైస్. మిడిలో వరకపోతున్నాం మన దాన్ని చూసి. ఎంతైనా రిచ్చే. రిచ్చే. తర్వాత కలుద్దాం గైస్, బాయ్. ఇప్పుడు వచ్చేసి డైరీ మిల్క్ తిన గైస్. ఇగో ఈ కవర్ని మనం ఎక్కడ పడేయాలని కాబట్టి చూడండి ఇక్కడనే పెట్టేస్తున్నా. ఇప్పుడు పండుకున్నాం. ఇవన్నీ చిన్న మందరు ఉన్నాయి సామాన్లన్నీ. ఇక్కడ ఒక సైడ్ పెట్టుకొని ఇది వచ్చేసి వాటర్ బాటిల్ పండుకున్నాం. ఇంకా హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం షూట్ తాగాం కదా, ఇప్పుడైతే పండుకుంటే. సో చూశారు కదా గాయస్, వాళ్ళిద్దరు వచ్చేసి వండుకుంటున్నాను అనమాట. సో మనం కూడా వండుకుందాం. చూడండి గాయస్ ఎట్లా వండుకోరు మంచిగా. ఇప్పుడు నీ మీద పోసావు. సో చూసారు కదా గైస్, బస్సులు వేసారు ఇద్దరు వచ్చేసి. సో ఎంత వేస్తారు కదా గైస్, నేను ఇంకా పళ్ళు కూడా ఒప్పియాలి వాళ్ళకి. జస్ట్ ఇట్లా ఉన్నా గైస్ నేను అంతే. సో చూద్దాం వాళ్ళని ఎంతవరకు అయితే ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం గైస్. మీకు ఎంటర్టైన్ చెప్పిస్తే నాకు ఫన్నీ ఎమోజీస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళు ఎంటర్టైన్ చూసి నాకు తెలిసి మీకు కడుపు నొప్పి లేస్తున్నట్టుంది. నాకైతే కొంచెం కూడా నవ్వలేదు. చూద్దాం దాన్ని ఎంటర్టైన్ ఎట్లా చేస్తారో చూద్దాం. చూసారా గాయస్, రిచ్చామే చూసారా పళ్ళు కనిపించినాయి చూడండి. సో వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగానే నన్ను ఎంటర్టైన్ చేసి కాబట్టి కేక్ ఇయ్య నైస్. రండి రండి వస్తున్నాం.
అయ్యే అవుపిస్తున్నట్టుంది కెమెరాలో. సో ఆ లైన్ వచ్చేసి అస్సలు దాటలేదు అనమాట. ఆ లైన్ దాటకుండా ఒక లెగ్స్ పెట్టావు చూడండి ఎట్లా అనుకుంది. సో మనం గాయస్ చూడండి, లైన్ క్రాస్ చేసిన అంటారు కదా, ఇక్కడ ఉంది లైన్. నేనేం క్రాస్ చేయాలి? చీటింగ్ చేస్తే కామెంట్లలో చెప్పండి. ఫ్రీడమ్ మీడియా అయితే తింటున్నా. మన కూడా మీరు చూడండి ఫ్రూటీ కంప్లీట్ చేస్తుంది. సో నేను మీ ఇచ్చామని ఇంకా మన ఫ్రూటీ అయిపోలే గైస్. ఇది అన్యాయమా గైస్ చెప్పండి. పూరామెకి వచ్చిన ఫ్రూటీ నాకు ఇస్తారా గైస్? కనీసం కొంచెం పెద్దదాన్ని ఇవ్వాలి కదా గైస్. వీడియో అనేది తెచ్చింది గైస్ నా ఐటమ్స్ అన్నీ. అన్నీ నేను ఒక్కనే షాపింగ్ మాల్ పోయినా గైస్. అంత సీన్ లేదు గైస్. కిరాణా షాప్ అయితే ఫ్రూటీ తాగుతున్నాం గైస్. అప్పటి నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో అయితే అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం గైస్. ఓకే గైస్ బాయ్. ఇప్పుడైతే మనం తినాలి కాబట్టి మన మిడిల్ బడ్జెట్ పడుతురు గైస్. ఈయన వడ్డినందుకు వలన ఆమె ఇప్పుడు మార్పు ముఖం పెట్టింది అనమాట. ఏడుస్తురు ఇద్దరు ఇప్పుడు కొట్లాడుకురు అనమాట. గైస్. ఆయన దగ్గర ఉన్నా కూడా చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం గైస్. ఏం అవసరం లేదు గైస్. వాళ్ళు ఎందుకు నా ఫ్రూటీ 7 minutes వాటర్ నేను కొంచెం వాటర్ అన్నీ అయిపోయాయి. 2 hours నా వాటర్ నేను తాగలేదు. ఇప్పుడు కింద పెట్టేసినాం.